తెలంగాణ రాష్ట్రంలో తొలి సర్కార్లనే కాదు ఇప్పుడున్న ఈ మలి సర్కార్ల కూడా తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. మా బతుకులు ఆగమైనవి, నమ్మితిమిరా శివ్వ అంటే ఏమో చేస్తేనే అవ్వ అన్నట్టు మలి సర్కారు చేసింది. యనుమల రేవంతాల సార్ మమ్మల్ని నిలువుల ముంచి మోసం చేసిండని గాంధీ భవన్ కాడ బిచ్చం అడుక్కుంటున్నారట కొందరు. చిప్పలు చేతుల పట్టుకొని బాబ్ దానం చెయ్యండ్రి, ధర్మం చెయ్యండ్రి, మలి సర్కారును నమ్ముకుంటే మా నోట్లే తలా పిడికెడు మన్నుగొట్టింది. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు అప్పట్లో మురిపించి తెలంగాణ ఉద్యమంలో మస్తుగా పనిచేసినము. తొలి ప్రభుత్వం అయిన బీఆర్ఎస్లో మాకు న్యాయం జరగలేదంటే మలి సర్కార్లో న్యాయం జరిగేటట్టు చూస్తాము, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురాండి అంటే ఆయన మాటలు నమ్మి మేము కూడా చేయిపాటినే చేరదీసి అధికారంలోకి తెచ్చినాము. మా మాట మేము నిలబెట్టుకున్నాం. కానీ రేవంతాల సారే కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుబడిలోకి వచ్చినాక కూడా మాకు న్యాయం చేస్తలేడని ఇగో ఇట్లా ప్లకార్డులు పట్టుకొని గాంధీ భవన్ ముంగడ బొచ్చలు ముంగడ పెట్టుకొని కూర్చుంటే రక్షక భటులు రంగంలోకి దిగి వాళ్ళను ఆడికెళ్ళి ఎల్లగొట్టే పని పెట్టుకున్నారు. కూసున్నోళ్ళను కూసున్న తావులకేలే గొర్రెలను కదా గుంజుకపోయినట్టే గుంజుకపోయిర్రు, పోలీస్ స్టేషన్కి ఎసుకపోయిర్రట. అందరిది ఒకటే మాట, మేమేమన్నా ఇప్పుడు అడుగుతున్నామా? అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మాటనే నిలబెట్టుకోమంటే మమ్మల్ని గొర్రెలను కదా గుంజుకపోయి వ్యాన్లలో ఎక్కిస్తారా అని వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటారు. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మీరే ఇచ్చిన హామీలు నెరవేర్చితే వాళ్ళకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటే ఇప్పుడు ఇట్లా గాంధీ భవన్ కాడ గడబడ కాకపోవు కదా. ఎందుకు హామీలు ఇచ్చుడు, ఎందుకు అరిగోసలు పెట్టుడు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.